వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. కల్వకుర్తి మండలం మాచర్ల గ్రామంలోని కాటన్ మిల్ వద్ద శ్రీ 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 బంగారు మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే కచ్చిరెడ్డి నారాయణ రెడ్డి, ఠాకూర్ బాలాజీ సింగ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరిపై బంగారు మైసమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు పుస్తకాల రాహుల్, కౌన్సిలర్ కుడుముల అస్మిత చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ పసుల రమాకాంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మార్చల్ల గ్రామ నాయకులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సమస్య త్వరగా పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జడ్చర్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక మండల పరిషత్ మీటింగ్ హాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 4 ప్రకారం ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ వ్యక్తిగత గ్రామస్థాయి సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఆర్జీలు సమర్పించవచ్చని, వాటిని త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మొదటి రోజు ప్రజావాణికి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలపై ఆర్జీలు సమర్పించారు. మండల స్థాయికి చెందిన 24 శాఖల అధికారులు పూర్తి సమాచారంతో కార్యక్రమాన్ని హాజరై ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఆర్జీలోని సమస్యల తీవ్రతను బట్టి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎంపీడీఓ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. షేరింగంపల్లి మండలం రాయదుర్గ పరిధిలోని సర్వే నెంబర్ 83/1లో ఉన్న జామియా నిజామియా వక్బు భూములను ప్రభుత్వం వేలం వేయడానికి జడ్చర్ల బీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం స్థానిక తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1948లో నవాబ్ గాజియార్ జంగ్ ముస్లింల విద్య, వైద్య అవసరాల కోసం కేటాయించిన 103 ఎకరాల చారిత్రక వక్ఫ్ భూములను వేలం వేయడానికి ప్రభుత్వం తొందరపడటం సరికాదన్నారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులపై సమగ్ర విచారణ జరిపించాలని, భూములను పరిరక్షించి జామియా నిజామియా కమిటీకి అప్పగించాలని కోరారు. చారిత్రక వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని జడ్చర్ల బీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఇన్ని మాటలు చెప్పారు. మైనార్టీలకు మభ్యపెట్టి ఓట్లు తెప్పించుకొని ఈరోజు మైనార్టీలకు ఒక్క పని చేయలేదు, ఒక స్కీమ్ పెట్టలేదు. కేసీఆర్ గారు ఒక్క ల్యాండ్ మన ముస్లిం వక్ఫ్ ల్యాండ్ అని ఏ రోజు కూడా దేవునికి పోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుండైనా ఈనాటి వరకు కేవలం ముస్లింల ఓటు బ్యాంక్ మలుచుకొని మేమే ముస్లింలకు ఏదో చేస్తామని అంటారు. కానీ ఆ రోజు లాంకో హిల్స్ లగడపాటికి కట్టబెట్టారు ఆ కాంగ్రెస్ నాయకులు వక్ఫ్ ల్యాండ్. ఈ రోజు మళ్ళా వక్ఫ్ ల్యాండ్ కొరకు వచ్చి టెండర్ వేస్తా అంటున్నారు. ఇది న్యాయం కాదు. ముస్లింలో ఉన్న కాంగ్రెస్ నాయకులారా, షబీర్ అలీ గారు, అజరుద్దీన్ గారు, ఇక్కడ మహిళలు ఉన్న ఉపేంద్ర కుత్వాన్ గారు, కనీసం ముస్లింల కొరకు మీరు అనుభవిస్తున్న బదులు ముస్లింల పేర్ల మీద మీరు లీడర్ అయ్యారు. ఈరోజు నోరిప్పి కనీసం ఆ వక్ఫ్ ల్యాండ్ అని కాపాడుకున్న బాధ్యత మీ మీద ఉంది. ముఖ్యమంత్రికి నేను మాట్లాడుతుండు ముస్లింలని కరెంటు బిల్లు కట్టరని. ఏమనుకుంటున్నావు ముఖ్యమంత్రి గారు? చిన్న చూపు చూసి మాట్లాడుతున్నావు, దొంగలను చేస్తున్నావు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని పట్టపక్కలే చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. వెంకటేశ్వర కాలనీలో టీ షాప్ నిర్వహిస్తున్న ఉదయకళ వద్ద బైక్ పై 2 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. టీ కావాలని చెప్పి ఆమె ఎమరుబాటుగా ఉన్న సమయంలో ఒకేసారిగా మెడలోని 3 తులాల బంగారు గొలుసును తెంపుకొని బైక్ పై పరారయ్యారు. బాధితురాలు కేకలు వేస్తూ
కొంత దూరం వెంబడించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న జడ్చర్ల పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఖాదర్ ఆధ్వర్యంలో పోలీస్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. నిందితులను త్వరగా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. పట్టపగలే ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం కదా దొరకచ్చు ఎందుకంటే ఇగో ఇది ఎక్కువ అతను దాడతాడు వాడు. జిందాబాద్. ఇద్దరు వచ్చిన్నారు. ఒకడు బండి మీద ఆడ నిలబడిండు, ఒకడు వచ్చి ఇక్కడ సిగరెట్ అడిగిండు, చాయ్ ఇద్దురా అని చెప్పిండు. చెప్తే చాయ్ ఇద్దామని ఇక్కడికి వచ్చి వేడి పెడదామని చాయ్ పొయ్యి మీద పెడుతున్నా. చాయ్ ఎంత అన్నాడు, 10 అన్నాడు. ఆ 10 అన్నాడు, లాక్కొని ఉరుకుతూనే ఉన్నాడు. ఇంకా వాడిని వెనక నేను ఆడికి ఉరుకుతూనే ఉన్నా, కానీ ఇంకా వాడి శాత నేను క్యాచ్ చేస్తారా. 3 ఈరోజు మధ్యాహ్నం అందాజ 3 గంటల సమయంలో జడ్చర్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయం ముందున్న టీ షాప్లో ఒక 2 వ్యక్తులు టీ తాగుతామని చెప్పేసి నటించి ఆమెను కొంచెం ఎడమార్చి ఆమె మెడలో ఉన్న పుస్తల తాను తీసుకొని లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. ఇటు విషయంపై మాకు ఫిర్యాదు రాగానే మేము వెంబడే అక్కడ నేర స్థలాన్ని పరిశీలించి అక్కడ ఏమైనా సీసీ కెమెరాలు అవన్నీ అక్కడ వెరిఫై చేసి దాన్ని ఇంకా ఎవరు తీసుకెళ్లారు అనే విషయం గురించి మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఉన్నారో వాళ్ళని వీలైన తొందరగా అరెస్ట్ చేస్తామని చెప్తున్నాం. అందాజా కంప్లైంట్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం 3 తులాస్ అని చెప్తున్నారు. దాని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.